ప్రస్తుతం మనతో బీజేపీ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు గారు ఉన్నారు. కూటమి ప్రభుత్వంతో బీజేపీ ప్రయాణం ఎలా సాగుతుంది, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సంతృప్తికరంగా ఉన్నాయా లేదా, వారి మాటలోనే విందాం. సార్ నమస్తే. సార్, కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందనేది అందరికీ తెలిసిన విషయం. కూటమి ప్రభుత్వం నిర్ణయాలు ప్రజల్ని సంతృప్తిపరుస్తున్నాయా? ప్రజలకు సంక్షేమ పాలన అందుతుందా? అందుతున్నాయండి, తప్పకుండా. ఎన్డీఏ ప్రభుత్వం అంటే వేరు కాదు, కూటమి అంటే వేటికి రా. ఎన్డీఏ ప్రభుత్వాన్నే కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఎన్డీఏలో 3 పార్టీల భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల భాగస్వామ్యంతో ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారనే మేము కూడా భావిస్తున్నాం. అంటే కొన్ని నిర్ణయాల విషయంలో ఏకపక్షంగా వెళ్తున్నారు అనేటువంటి విమర్శ అయితే ప్రభుత్వంపై ఉంది, టీడీపీ పైన ప్రత్యేకంగా ఉంది. అది అబద్ధమా నిజమా? మీతో చర్చిస్తున్నారా? మా వరకు అటువంటిది లేదండి. పూర్తిగా ఏ నిర్ణయాలు తీసుకోవాల్సినా ఎన్డీఎల్పీ మీటింగ్లో తీసుకుంటారు. ఎన్డీఎల్పీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలనే రేపు శాసనసభలో పెట్టడం కూడా జరుగుతుంది. లేదా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నా అది 3 పార్టీలు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే నేను చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పేశారు, ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రము, హామీలు అయితే ప్రస్తుతం అమలు చేయలేము, కొంత టైం పడుతుంది అని చెప్పని. మరి కూటమి ప్రభుత్వం ఎన్డీఏగా ఈ హామీలను ఇచ్చారు, మరి దాన్ని ఎలా సమర్థిస్తారు? మీరు దాని మీద ఎలా స్పందిస్తారు? ఇచ్చిన హామీల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ కూటమిలో భాగంగా రాష్ట్రానికి అన్ని విధాలా ఆదుకుంటున్నారు. ఈరోజు రాజధాని ఆగిపోయిన రాజధానిని మళ్ళీ 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ దాన్ని పునఃప్రారంభిస్తున్నారు. అలాగే మన పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా జాతీయ ప్రాజెక్ట్, అది మొదటి నుంచి కూడా అది డిక్లేర్ చేయడం జరిగింది, దాన్ని కూడా పునఃప్రారంభిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో పల్లె పండుగల పేరుతో గత 5 సంవత్సరాల్లో ఒక్క సిమెంట్ బస్తా సిమెంట్ రోడ్డు వేయకపోయినా ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా, కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా ఈరోజు సిమెంట్ రోడ్లు, కాలువలు, అలాగే బీటీ రోడ్లు కూడా మరమ్మతులు చేసుకోవడం, కొత్త రోడ్లు వేసుకోవడం కూడా జరుగుతుంది. అది ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగలేదు. అందుకే దీన్ని పల్లె పండుగల పేరు మీద గ్రామాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు అందరూ. ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్ని కార్యకర్తలు కూడా ఈ పనులతో సంతృప్తిగా ఉన్నారు. అంటే ఏదైతే సూపర్ 6 అని చెప్పారు చంద్రబాబు గారు, దానిలో మీరు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మీరు చెప్పారు ఎన్డీఏ ప్రభుత్వం అండి, కూటమి ప్రభుత్వం కాదని. సూపర్ 6 ఇప్పుడు ఇవ్వలేము అని స్పష్టంగా నేను ప్రకటన చేశారు చంద్రబాబు గారు, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాని పట్ల బీజేపీగా మీరు ఎలా స్పందిస్తారు? సూపర్ 6లో ఆల్రెడీ 3 పథకాలు అమలైపోయాయి. 6లో 3 పథకాలు అమలైపోయాయి. మొదటి సంవత్సరంలోనే, ఇంకా టైం ఉంది 3 పథకాలు అమలు చేయడం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, రాష్ట్రం తాలూకు ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా తప్పులు చెప్పడమో అప్పులు చేయడమో చేయట్లా, రాష్ట్రం తాలూకా పరిస్థితిని తేటతెల్లంగా ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆయన అదే విషయం చెప్పారు. మనకున్న కష్టాల రీత్యా మనం అనుకున్న సూపర్ 6లో 3 ఆల్రెడీ మనకు పెన్షన్ కానివ్వండి, అలాగే మహిళల తాలూకు గ్యాస్ సిలిండర్లు కానీ, ఇవన్నీ కూడా 3 పథకాలు ఆల్రెడీ అమలు చేసాం. ఇంకో 3 పథకాలు త్వరలో చేస్తాం. అది ఇమీడియట్గా కాకుండా ఇంకా టైం పడుతుంది, కాస్త టైం పడుతుందని చెప్పడమే జరిగింది తప్పించి దాన్ని చేయలేము అని చెప్పాల. అంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తీసుకుంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే అమ్మఒడి కావచ్చు, ఇతర స్కీమ్స్ కానీ ఇంప్లిమెంట్ చేసినట్టు సందర్భం ఉంది. బడ్జెట్ లోపే ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ జనవరికి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి పరిస్థితి ఉంది. విద్య అనేది కూడా సంక్షేమ కార్యక్రమం కాదు, ఖచ్చితంగా గవర్నమెంట్ బాధ్యత అనేది చెప్తున్నారు. ఇది కూడా లేట్ అవుతుంది కదా, దీని పట్ల మనం ఎలా స్పందించవచ్చు? మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పథకాలన్నీ అమలు చేసి నవరత్నాలని చెప్పి జనాలందరినీ నవరంధ్రాలు మోసం చేసింది తప్పించి, మీకు పెన్షన్, పేదవాడికి కావాల్సింది ఈ పెన్షన్. అటువంటి పెన్షన్ని మీకు 2,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి, 1,000 రూపాయల నుంచి 2,000 చేస్తానని చెప్పి, ఆ రోజు ఎన్నికల ముందు 2019 ఎన్నికల్లో మాటిచ్చి ప్రజలను నమ్మించి ఓటేయించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరానికి 250 రూపాయలు పెంచాడు. అంతేగాని ఒక్కసారి 2,000 చేయలే. 250 రూపాయలు చొప్పున అలా పెంచుకుంటూ పోతానన్నాడు. అర్థమయ్యేటో చూపించాడు అతను. 250 చొప్పున సంవత్సరాన్ని పెంచుకుంటూ వెళ్ళి 5 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి చివరి సంవత్సరంలో దాన్ని 2,000 చేశారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మేము గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం 2,000 పెన్షన్ 3,000 రూపాయలు చేస్తామన్న ప్రకారం, అది కూడా ఏప్రిల్ 1 నుంచి, మా జూన్ అధికారంలోకి వచ్చిన ఏప్రిల్ 1 నుంచి కూడా దాన్ని, అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే
మొదటి చేసిన పని ఆ 3,000 రూపాయలు పెన్షన్ 1,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది గుర్తుంచుకోవాలి. కానీ అతను 5 సంవత్సరాలు పెంచిన 1,000 రూపాయలు మేము ఒకే సంవత్సరం ఒకే నెలలో, అది ఏప్రిల్ 1 నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 1వ తారీఖుకే ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరీ పెన్షన్ ఇస్తుందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం. అంటే కొత్త పెన్షన్స్ ఎంతవరకు మంజూరు చేసిన పరిస్థితి కూడా లేదు. చాలామంది ఎదురు చూస్తున్నారు. మీ నియోజకవర్గంలో కూడా అడుగుతూ ఉండొచ్చు మిమ్మల్ని. దాన్ని కూడా మేము ఎలా తీసుకోవచ్చు మరి? వస్తాయండి, కొత్త పెన్షన్లు ఇస్తారు. అర్హులందరినీ చూస్తున్నారు, వెరిఫై చేస్తున్నారు, ఎవరు అర్హులో కాదో చూస్తున్నారు. ఇది చూసి వాటికి కూడా పెన్షన్లు, కొత్త పెన్షన్లు త్వరలోనే వస్తాయి. కూడా టీడీపీ సర్కార్ అంటే ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి టీడీపీ సర్కార్లో ఈ స్కీమ్స్ ఏమి ఇంప్లిమెంట్ చేయని పక్షంలో బీజేపీగా మీరు బలంగా ప్రశ్నించే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మేమే ఎన్డీఏ ప్రభుత్వంలోనే మనం ప్రశ్నించడానికి మరి వేరే ఏం లేదు. మేమే నిర్ణయాలు తీసుకుంటున్నాం. మేమే ఆర్థిక సహాయం కేంద్రం నుంచి వస్తుంది. అటువంటప్పుడు మేము ప్రశ్నించే అవసరం ఏంటుంది? మేమే తప్పకుండా చేసి తీరాల్సిన పరిస్థితి, మా బాధ్యత అది. ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు చేయాల్సిన బాధ్యత మాది. కాబట్టి ఇంక మేము ప్రశ్నించడం అంటూ ఏం లేదు. మేమే చేస్తాం ఆ కార్యక్రమం. తప్పకుండా ఇచ్చిన ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని తిరుగుతాం. ఈరోజు విశాఖపట్నం మొన్న నరేంద్ర మోడీ గారు వస్తే 8వ తారీఖున 3 లక్షల మంది వచ్చారు. నరేంద్ర మోడీ గారిని ఆయన పాలన సంతోషించే కదా అంతమంది జనం వచ్చారు. నీరాజనాలు పెట్టారు. విశాఖపట్నం రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ఆ రోజు అలా అక్కడికి వచ్చి 1,85,000 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి అక్కడ గ్రీన్ హబ్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆగిపోయిన, మూతపడిపోయిన సమయంలో ప్రైవేటీకరణ చేస్తారేమో అని ఒక అపవాదు తీసుకొచ్చిన విపక్షాలని అపవాదు తీసుకొస్తే దాని లేదు, ప్రైవేటీకరణ చెయ్యం, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ పరంగా ఉంటుందని చెప్పి దీనికి సుమారు ఈరోజు 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ దానికి ఆర్థిక సహాయం చేశారు. ఇవన్నీ కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న పనులే కదా. అంటే ఫైనల్ సార్, జనసేనతో ఎలా సాగుతుంది బీజేపీ ప్రయాణం? కలిసి ఈరోజు జనసేన బీజేపీ ఒకటే, వేరు కాదు అన్నటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే ప్రయాణం సాగుతుంది. అవును, జనసేన బీజేపీయే కాదు, తెలుగుదేశం కూడా 3 పార్టీలు కలిసే పనిచేస్తున్నాం. పార్టీలు 3 అయినా ఒకే పార్టీగా కలిసి వెళ్తున్నాం. ఎన్డీఏ పార్టీగా 3 పార్టీలుగా కలిసి వెళ్తున్నాం. ఇక్కడ మాకు ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలు లేవు. అందరం కూడా చక్కగా ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకొని కలిసి వెళ్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ 6 హామీలు ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేసి తీరతాము. మేమైతే ఎన్డీఏ కూటమిగా వాటిని అమలు చేసే దానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడైతే చంద్రబాబు అమలు చేయనని చెప్పలేదు, కొంత టైం పడుతుందని స్పష్టం ఇచ్చారు తప్ప ఎక్కడ మేము ఇవ్వమని చెప్పలేదని కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.